ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడ విమోచకుడా, నీ పరిశుద్ధ నామం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, రాత్రంతా మాకు సుఖమైన నిద్రించి ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని ఏసునామం స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యెషయా రాసిన గ్రంథము 21వ అధ్యాయం. సముద్ర తీరమునున్న అడవి దేశమును గూర్చిన దేవోక్తి. దక్షిణ దిక్కున సుడిగాలి విసిరినట్లు అరణ్యం నుండి భీకర దేశం నుండి అది వచ్చుచున్నది. యెషయా రాసిన గ్రంథము 21వ అధ్యాయం 2వ వచనం. కఠినమైన వాటిని చూచున్న దర్శనమును నాకు అనుగ్రహించబడి ఉన్నది. మోసం చేయువారు మోసం చేయుదురు, దోచుకునేవారు దోచుకొందురు. ఏలాము బయలుదేరును, మధ్య ముట్టుడి వేయుదును. వారు నిట్టూర్పు అంతయు మాన్పివేయుచున్నాను. కావున నా నడుము బహు నొప్పిగానున్నది, ప్రసవించి స్త్రీ వేదన వంటి వేదన నన్ను పట్టి ఉన్నది. బాధ చేత నేను వినలేకుండా ఉన్నాను, విభ్రాంతి చేత నేను చూడలేక ఉన్నాను. నా గుండె తట్టట కొట్టుకొనిచున్నది, మహాభయము నన్ను కలవరేపుచున్నది. నాకు ఇష్టమైన సంధ్యావేళ నాకు భీకరమాయను. వారు భోజనపు వల్ల సిద్ధం చేయుదురు, తివాళ్ళు పరుతురు, అన్నపానములు పుచ్చుకొందురు. అధిపతులారా లేచి కేడెములు చమురు చాయిడి. ప్రభు నాతో ఇట్లనెను, నువ్వు వెళ్ళి కావలి వారి నియమింపుము, అతడు తనకు కనబడిన దాన్ని తెలియజేయుము. జతలుగా వచ్చి రౌతులను, వరుసలుగా వచ్చు గాడిదలను, వరుసలుగా వచ్చు ఒంటెలను అతనికి కనబడగా అతడు బహు కొత్తగా జాగ్రత్తగా చెవియొగ్గి నిదానించి చూచున్నాడు. సింహపు గర్జించినట్లు కేకలు వేసి, నా ఏలిన వాడ, పగటి వేళ నేను నిత్యమును కావలి బురుజు మీద నిలిచిచున్నాను, రాత్రి అంతే కావలి కాల్చుచున్నాను. ఇదిగో జతలుగా రోతులు దండు ఇచ్చుచున్నది అని చెప్పాను. బబులోను కూలేను, దాని దేవతల విగ్రహములన్నిటినీ ఆయన నేలను పడవేసి ఉన్నాడు, ముక్కలుగా విరగొట్టి ఉన్నాడు అని చెప్పుచూ వచ్చెను. నేను మార్చిన నా ధాన్యమా, నా కల్లోలంలో వచ్చబడి వాడా, ఇశ్రాయేలు దేవుడను సైన్యములకు అధిపతి అగు యెహోవా వలన నేను వినిన సంగతి నీకు తెలియజెప్పి ఉన్నాను. దుమాను గూర్చిన దేవోక్తి. కావలివాడ రాత్రి ఎంత వేలైనది, కావలివాడ రాత్రి ఎంత వేలైనది అని ఒకడు శరీరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు. కావలివాడు ఉదయమునగు రాత్రియగును, మీరు విచారింపగోరిన ఎలా విచారించుడి, మరలా రండి అని చున్నాడు. అరేబియులను గూర్చిన దేవోక్తి. దావీదులైన ప్రార్థన వాసులారా, సాయంకాలంన మీరును అరబ్బీ ఎడారిలో దిగవలెను. దేవతా దేశమ నివాసులారా, దప్పిగొన్న గొప్పవారి నీళ్లను తేండి, పారిపోచున్న వారికి ఎదురుగా ఆహారం తీసుకొని రండి. ఖడ్గ భయం చేత దూసిన ఖడ్గం భయం చేతను, ఎక్కుపెట్టిన ధనస్సు భయం చేతను, క్రూర యుద్ధ భయం చేతను వారు పారిపోచున్నారు. ప్రభువు నాకిలాగ సెలవిచ్చుచున్నాడు, కూలి వారు పెంచినట్లు ఒక ఎడారిలో గాని కేదారు ప్రభావం అంతా నశించిపోవును.
ఎదారీల బలాజుల వెలికాళ్ళలో శేషించు వారి కొద్దివారగుదురు. ఇలాగూ జరుగునని ఇజ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ కొన్ని మాటలు ధ్యానించి చూద్దాము. అంటే ఫస్ట్ నుంచి చదువుకుంటూ పోతూ ఉంటే మరి 3వ వచనంలో ప్రసవించి స్త్రీ వేదన నన్ను పట్టి ఉన్నది, బాధ చేత నేను వినలేకుండా వచ్చున్నాను, విభ్రాంతి చేత నేను చూడలేకున్నాను. అంటే మరి ఈ ఈ అధ్యాయం చదువుతూ ఉంటే ఒక ప్రసవించే స్త్రీ ఎంత బాధపడుతూ ఉంటుందో నేను కూడా ఈ ప్రజలను చూసి ఈ ప్రాంతాన్ని చూసి నేను బాధపడుతూ ఉన్నానని చెప్పుకుంటూ వస్తూ ఉన్నది. మరి ఎందుకు ఈ పరిస్థితి రావాల్సి వచ్చింది? సముద్ర తీరంలో ఉన్న అడవి దేశంకి వచ్చిన దేవోక్తి దక్షిణ సుడిగాలు విడుచుచున్న అరణ్యం నుండి భీకర దేశం నుండి వచ్చుచున్నది. కఠినమైన వాటిని చూచుచున్న దర్శనం నాకు అనుగ్రహించబడుచున్నది. మోసం చేయువారు మోసం చేయుదురు, దోచుకుని వారు దోచుకుందురు. ఎలా మా బయలుదేరిము, ధూమ ముట్టడి వేయుము, వారి నిట్టూర్పంతియు మార్చివేయుచున్నాను. ఇదేంటి? ఇది ఎందుకు ఇలా చేయబడుతూ ఉన్నది? విగ్రహములు మరి ఇంకా 9వ వచనంలో చూస్తే ఇదిగో జతలుగా రౌతులు దండులు ఇచ్చుచున్నది అని చెప్పుచూ ఉన్నది. బబులోను కూలెను దాని దేవత విగ్రహములన్నిటి ఆయన నేలన పడివేసి ఉన్నాడు, ముక్కలుగా విరగొట్టి ఉన్నాడని చెప్పుచూ వచ్చను. మరి దేవతలు మరి ఇక్కడ పడివేయబడి ఉన్నది. అంటే వారి మొక్కిన విగ్రహాలు వారిని కాపాడలేనప్పుడు అవి ఏం చేస్తూ ఉంటారు? పరివేయబడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనకు జీవం కలిగింది, దేవుణ్ణి సేవించి ఉన్నాం కాబట్టి మనం ఊహించలేని సమస్య మన ముందు రావాల్సి వస్తుంటుంది. అసలు ఇదేనా నేను వస్తుంది అనుకున్నానా అని బాధపడుతూ వస్తూ ఉంటాం. సైతాన్ పని దాని పని అంతే. మనకు ఊహకి మించని సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ అప్పుడు మనం చాలా బాధపడుతూ ఉంటాం. బాధపడి ఏం చేస్తూ ఉంటాము? ఇది సైతాన్ వల్ల వచ్చింది అని గ్రహించక మనము ఫస్ట్ దేవునిపై కోపపడుతూ ఉంటాం. దేవా నిన్ను నమ్ముకుంటే ఇన్ని శ్రమల ఇన్ని బాధల అని దేవునిపై కోపపడుతూ వస్తూ ఉంటాం. మరి దేవునికి రాలేదా? మరణకరణమైన ఆ పరిస్థితి వచ్చింది, మరణించాల్సి వచ్చింది. కానీ ఆయన ఏమన్నాడు? తండ్రి, ఇది నీ చిత్తమైతే నా నుండి తొలగించు, లేకపోతే నీ చిత్తమే నా ఇళ్ళ జరిగించు. తన చిత్తమే తన ఇళ్ళ జరిగించబడాల్సి వచ్చింది. మన ఎన్ని అవమానాలు పొందాడు, ఎన్ని దెబ్బలు తిన్నాడు. 1 తప్ప 39 దెబ్బలు కొరడాతో అది కొడుతుంటే చర్మానికి వచ్చింది, బ్లడ్ అంతా పోయింది. అక్కడే కొట్టబడినప్పుడు పోయింది. తన యవ్వన ప్రాయంలో తనను ఉంచారు, గడ్డం పెరికి గింజేశారు. నువ్వు దేవుడు అని చెప్పినా కదా, ఇప్పుడు తన రక్షించుకో అని ఎట్లా మౌనపరిచాడు. అసలు లాస్ట్కి మళ్ళా జైల్లో పిలాతో ఈయన ఏ దోషం కనబడతలేదు, ఈయనను ఎందుకు చంపాలనుకుంటున్నారు అంటే ఇక ఆయనకి వ్యతిరేకంగా ఎంతమంది, ఈయన దేవుడు అని చెప్తుండు, 3 దినాలు లేస్తానని చెప్తున్నాడు, ఇవన్నీ కావా అని సిలువ బరబ్బాను దొందిపోటు దొంగను విడిపించి ఈయనని సిలువ దొంగ గాయించి ఈయనని సిలువ వేయని కేకలు వేస్తున్నాడు. దేవుడు ఎన్ని విధాల బాధ పెట్టినను, తండ్రి వీరేం చేయించున్నారో వీరెరగని కనుక వీరు క్షమించమని అన్నాడు. సిలువ వేశారు. 3 మేకలకి ఆడ కట్టబడి వారు చూశారు, సిలువ వేశారు. ఒక తల్లి తన కళ్ళ ఎదుటే తన కుమారుని బాధ పెడుతుంటే ఎవరు తట్టుకోలేరు. ఆ తల్లి కూడా ఆ బాధ భరించాల్సి వస్తుంది. కానీ భరించింది. మరి అంతేకాదు, అసలు ఈ చనిపోతానికి 3 గంటల సమయంలో
అసలు అసలు ఆ ప్రాంతం మొత్తం చీకటి అయిపోయిందట. చీకటి అయిపోయింది. ఇక తన ఆత్మను దేవునికి అప్పగించుకునే సమయంలో చీకటి అయిపోయింది. యెరూషలేము దేవాలయం ఉన్న తెర పైనుండి కింది వరకు చినిగిపోయిందట. అక్కడ కొద్దిసేపు వరకు భూకంపం కలిగిందట. తన ఆత్మను దేవునికి అప్పగించుకునే సమయంలో సూచన క్రియలు ఇవి జరిగినాయి. వాళ్ళు అసలు ఇక అప్పుడు భయపడారట. గతం దేవుని ఆత్మకు చనిపోయారు. అది జరిగిపోయినాక వాళ్ళు బండ్రోతులు వచ్చి ఇక ఈయన చచ్చిందా సావలేదని వచ్చి ఇట్లా పొడిచి చూస్తే ఇక రక్తం అంతా పోయినాక ఏముంటుంది మన శరీరంలో? నీరు కారుతూ ఇట్లా ఎంత భయంకరంగా చచ్చిపోయాడని తెలిసి కూడా అసలు ఒక శవాన్ని ఇట్లా పొడిచి ఎంత భయంకరంగా అసలు. అప్పుడు చనిపోయాక ఇక వెళ్ళి ఇక సమాధి పెద్ద రాయి ఈయన తిరిగి లేస్తానన్నాడు. ఇది కూడా మేము చూడాలి, ఎట్లా చేస్తాడో చూస్తాడు. పెద్ద రాయి అసలు ఆయన దేవుడు కాబట్టి నిజంగా సమాధి తెరవబడింది. తెల్లవారుజామున తన తల్లి సుగంధ ద్రవ్యములు పట్టుకొని సమాధి దగ్గరికి వెళ్ళి చూసేవారికి అక్కడ లేడమ్మా నీ కుమారుడు అని చెప్పేవాడు. సుగంధ ద్రవ్యాలు అక్కడ ఎంత చక్కగా పుట్టినప్పుడు సుగంధ ద్రవ్యాలు, చనిపోయినాక తిరిగి లేచినందుకు సుగంధ దేవతను తల్లి పట్టుకొని. మరి నేను ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే బైబిల్లో చెప్పబడి ఉన్నది, ప్రతి వాడు యేసు వచ్చే రాకట్లో ఆయన పొడిచిన వారు సహా చూస్తారట. అయ్యో అయ్యో రొమ్ము కొట్టుకొని చూస్తూ ఉంటారట. యేసునే మేము చేతులారా చంపేసి రొమ్ము కొట్టుకుని రోదనతో ఏడుస్తూ ఉంటారట. ఇప్పుడు సువార్త చెప్తుంటే ఇవన్నీ చెప్తూ ఉంటే యూట్యూబ్ ద్వారా ఇన్స్టాగ్రామ్లో ఎంతోమంది నిన్న ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూసాము. యేసు పరలోకానికి వెళ్ళాము, నేనే మార్గం సత్యం నా ద్వారా తప్ప తండ్రి ఎడుకు ఎవరు తిరిగి చేరలేరని ఆ వాక్యం పట్టుకొని ఒక వ్యక్తికి చెప్తూ ఉంటే ఇక ఆయన వేరే విధంగా ఆలోచించి చెప్తూ వస్తూ ఉన్నారు. చనిపోవటాన్ని నువ్వు ఈ లోకంలో ఎంతమంది కష్టపడి నీ క్రిస్టియన్కైనా కష్టపడి పని చేసుకొని జీవనోపాధి గడపాల్సిందే. హిందూకైనా ఎవరికైనా కష్టపడి పని చేసుకొని బ్రతకాల్సిందే. ఓకే, నువ్వు చేస్తావు, దేవుని ఎరిగిన మేము కూడా చేస్తాం. వాళ్ళు చెప్పింది ఏంటిది? నేనే మార్గం, పరలోకానికి వెళ్ళే మార్గం, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు వెళ్ళలేరు అని చెప్పాడు. ఈ పాపం పోవడానికి ఒక పరిశుద్ధమైన రక్తం అవసరం. ఈ లోకంలో అందరు పాపంతోనే బ్రతికారు, సచ్చారు. తిరిగి ఎవరన్నా లేచారా మీ చరిత్రల గ్రంథంలో? మీరు పూజించే దేవుళ్ళు ఒక్కసారన్నా వివేచించే జ్ఞానం అనేది ఉంటే ఇది తిరిగి ఎరిగి క్వశ్చన్ అయ్యారు. చనిపోయి తిరిగి లేచిన దేవుడు మళ్ళా రానై ఉన్నాడు. అది గ్రహించక మౌనం లేదు. ఈ లోకంలో ఈఎంఐలు కట్టాల్సి వస్తుంది, డబ్బులు కష్టం. మనం ఒక వస్తువు తీసుకోవాలనుకున్నప్పుడు అదే ఆ వస్తువుకి కట్టకుండా వాళ్ళు ఫ్రీగా ఇస్తారా? ఇవ్వలేరు. మనం మన ఆ కోరికను నెరవేర్చుకున్న దాని దగ్గర పైకం చెల్లించాల్సిందే కదా. ఈఎంఐలు ఇవన్నీ పోతాయా? యేసుప్రభు నమ్ముకుంటే నాకున్న అప్పులు పోతాయా? శక్తికి మించిన పని దేవుడు ఎప్పుడు చేయవద్దన్నాడు. బైబిల్ అనుసారంగా చూడు, అప్పు చేయవద్దని చెప్పాడు. నీకు కలిగిన దానితో తృప్తి కలిగి జీవించమన్నాడు. నీకున్నప్పుడు నువ్వు వెళ్ళి కొనుక్కో, తప్పేం లేదు. శక్తికి మించిన పని ఏనాడు ఏ క్రైస్తవుడు కూడా క్రైస్తవులకి అదే చెప్పబడు. అప్పుకి ఇవ్వకూడదు, అప్పు తెచ్చుకోకూడదు. నీకు ఆడ డబ్బు ఉందనుకో, ఎవరైనా నిన్ను సహాయం అడిగినప్పుడు నువ్వు ఇయ్యి, కానీ అప్పు ఆడ మిత్తి తీసుకోకూడదు అని చెప్పబడి ఉంది బైబిల్. మరి క్రైస్తవులు అది చేస్తే దేవుడు దానికి తప్పు శిక్షకు అది గ్రహించాల్సి. అప్పు చేయకూడదు.
అప్పు చేసి పప్పు కూడా తినమని చెప్పలేదు దేవుడు. నీకు కలిగిన దాంట్లో ఈరోజు నీకేమున్నది అది తృప్తిగా నువ్వు తిను. దేవుడు నీకు లేకుండా ఏనాడు నిన్ను ఫస్ట్ పడి ఉంచడు. తమ ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చినని దేవుని వాక్యంలో సెలవిచ్చినది. మనం పడుకున్నాకనే తెల్లవారిలా మనకి ఏం కావాలో ఆయన సిద్ధపరుస్తూ ఉంటాడు. ఈ బైబిల్ అనుసారంగా జీవిస్తే అసలు చక్కగా ఉంటుంది. కానీ క్రైస్తవులు కూడా తప్పులు చేస్తూనే ఉంటారు. పరిపూర్ణమైన విశ్వాసంలో ఉంచరు, నమ్మిక ఉంచరు. ఇది జరుగుతుందా అనే అవిశ్వాసంలో బ్రతుకుతూ ఉంటారు. అయినా వెళ్తూనే ఉంటారు. ప్రతి క్రిస్మస్ వచ్చిందంటే నువ్వు ఆ సంవత్సరం అంతా మిమ్మల్ని కాపాడావు, ఈ సంవత్సరంలో నేను ఎన్ని తప్పులు చేశాను, ఎన్ని పాపాలు చేశాను, నన్ను క్షమించు ప్రభు అని అంటూ ఉంటారు. వాళ్ళ నూతన సంవత్సరంలో ప్రవేశపెడుతూనే ఉంటారు. ఆయుష్ పొరిగిస్తూనే ఉంటారు. ఒక వ్యక్తి పరిపూర్ణతలోనికి రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతూ ఉంటుందో. మరణ పడుకలో ఆయన దేవుడుట. ఈయన చేసిన తప్పులన్నీ ఇక అన్నీ క్లోజ్ అయినాక అప్పుడు తీసుకెళ్తాడు. దేవుడు చెప్పాడు, ఈరోజు అబద్ధం ఆడదన్న చెప్పాడు, అబద్ధం ఆడకుండా జీవించు, నీతిగా జీవించమని చెప్పాడు. క్రైస్తవులు కూడా తప్పు చేస్తారు, చేయకూడదు. ఎదుటి వారికి ఒక్క చిన్న ఏం చేస్తున్నారా అంటే ఫోన్లో సంబంధం నువ్వు చేసే పని చెప్పాలి కదా. కొందరు నేను ఏం చేయట్లేనే అంటాను. ఏం చేయట్లేనంటే ఏదో సపోర్ట్ వస్తుంది అంట. అర్థమైందా? చిన్న విషయంలో కూడా తప్పు చేసుకుంటూ అబద్ధం ఆడుతూ ఉంటారు. క్రైస్తవులు కూడా ఎవరు కరెక్ట్గా ఉండట్లేదు. అందుకే దేవుడు నిజముగా బ్రతకమని చెప్పాడు. హిందువు కూడా ఈ మార్గానికి వెళ్ళే ఆ ఒక్క తప్పు ఇన్స్టాగ్రామ్లో ఆ బ్రదరు చెప్తే ఇవన్నీ పోతాయా ఏమేయాలి ఇవన్నీ పోతాయి. నువ్వు ఆశ కొద్దీ తీసుకున్నావు. ఏ వస్తువు ఎవరు ఫ్రీ ఇయర్ కదా, ప్రతిదానికి కట్టాల్సింది. నీకు కలిగిన దాంట్లో తృప్తిపడు. నువ్వు కష్టపడ్డావు, నీకు ఎంత వచ్చిందో దాంట్లో నీకు సమకూర్చబడినప్పుడు నువ్వు అప్పుడు తెచ్చుకో. నువ్వు హ్యాపీగా ఇది నేను అసలు నేను ఏ ఈమె గట్రా డైరెక్ట్గా తీసుకున్నా నేను అని ఇంత గర్వంగా చెప్పుకుంటావు కదా, అదే గర్వం నీకు చాలు. కానీ కష్టపడి శక్తికి మించిన పని అప్పుడు చేసుకుంటూ ఉంటాయి. ఎవరైనా కట్టకుండా ఉంటారా? ఉండలేదు కదా. దేవుడు చెప్పాడు, నీకు కలిగిన దాంట్లో తృప్తి కలిగి జీవించమన్నాడు. ఆ తృప్తి లేకుండా ఈనాడు మానవులు జీవిస్తూ ఉన్నారు. తృప్తి లేని జీవితం, సాటిస్ఫాక్షన్ లేని జీవితం. ఇప్పుడు మేము మా ఇల్లు ఇచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. నేను గుడిసెలో పుట్టాను. నేను పుట్టాను. ఆ తర్వాత గవర్నమెంట్ వారు పేదవాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి అసలు నిజంగా ఇందిరమ్మ కాలంలో భూమితో సహా ఇల్లు కట్టి ఇచ్చేశారు. ఈ ఇంట్లో ఈ ఎస్సీ వాళ్ళు ఇదే ఒక గొప్ప ఆస్తిగా ఈ రోజుల్లో మేము ఫీల్ అవుతున్నాం. నిజం, ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది, ఎవరికైనా భూమి ఇచ్చి ఇల్లు కట్టారా? కట్టలేదు. ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు రేవంత్ గారు ఆయన చేయలేని పనులు ఇప్పుడు ఆయన చేసుకుంటారు. ఆయన కేసీఆర్ గారు ఎన్నో తప్పులు చేసుకుంటూ వచ్చారు. పేదవాళ్ళకి ఇల్లు కట్టిరని ఆయన అంటే ఎన్నో కట్టించారు. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు, ఎట్లే మురుగబెట్టారు. కొందరికి ఇచ్చారు, కొందరికి అట్లా ప్రజాధనం అంతా నాశనం చేశారు. అట్లా ప్రజలు విసిగిపోయారు. ఆయన చేయలేని అన్నీ చేశారు కాబట్టి మళ్ళీ అవసరం లేదని ఆ ప్రజలే ఓటు చేసి దింపించారు. తప్పు చేశారు, తప్పు చేయకూడదు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు కావాల్సింది చేసినప్పుడు అబ్బా ఒకటి సామాన్యంగా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఆకలి అయినప్పుడు ఎవరైనా మన ఇంట్లో లేనప్పుడు, బాగా ఆకలి అయినప్పుడు మన ఇంట్లో అరే ఒకరు అడుగుతాం, ఏదైనా ఉంటే ఇవ్వరా, అది తింటాం, ఆకలి అవుతుంది అంటే ఆ బాధను తెచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి ఎమ్మటే అబ్బా పలానా సమయంలో నాకు బాగా ఆకలి అయినప్పుడు వాడు పెట్టారా ఇచ్చాను, అది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉంటారు తెలుసా. అర్థమైందా? ఆకలైన వారికి అన్నం ఇచ్చినప్పుడు వాడు తృప్తిగా హ్యాపీగా ఉంటూ ఉంటారు. ఇక అవసరం లేని పనులన్నీ చేసుకుంటూ వస్తే ప్రజలు కూడా విసిగిపోయారు. గుడిసెలో బ్రతికిన వాళ్ళు ఇల్లు కోసం
ఎదురు చూసిన వాళ్ళు రాకుంటే ఇక అవసరం లేదు, 10 ఏళ్ళు ఇచ్చినాము ఇక అవసరం లేదని కేసీఆర్ గారిని తిప్పేశారు. ఆ ప్రజలే చేశారు. ఆ ప్రజలే 2 సంవత్సరాలు గెలిపించారు, మళ్ళా ఇచ్చారు. కానీ ఆ ప్రజలే ఇక చేస్తారనే నమ్మకం లేకుండా దించేశారు. ఏదైనా అంతే ఉంటుంది. ప్రజలకి కావాల్సింది మన ఇంట్లో మనకు కావాల్సింది మనం చేసినప్పుడు మనం తృప్తిగా సంతోషంగా ఉంటాం. మనకు లేనిది చేస్తే అని హ్యాపీగా ఉంటాం. అందుకోసం మన జీవితాలు శక్తికి మించిన పని ఎప్పుడూ చేసుకోకూడదని దేవుడు చెప్పాడు. నీకు కలిగిన దానితో తృప్తి కలిగి జీవించమన్నా. తృప్తి లేని లైఫ్ అవసరమా ఈ జీవితంలో? తోటోడు తొడగొస్తున్నాడు, నేను మెడ కోసుకుంటానే జీనాలలో చేస్తాను. ఎదుటి వ్యక్తి ఇప్పుడు మాకు దేవుడు కేసీఆర్ ఉన్నప్పుడు మేము ఆలోచించాం, ఆయన ఇచ్చే కొంచెం అమౌంట్తోనైనా మేము కలిసి కట్టుకొని మంచి ఇల్లు మంచి ఇల్లు కలిగి ఉండాలని ఆయన మేము ఆశ వదులుకున్నాం. వర్షం వచ్చినప్పుడు ఈ 2 గదులు, ఈ పెంకుల ఇల్లు కుడిసేది, ఎంత కారేది, అసలు ఇట్లా కూర్చునే వాళ్ళం మేము. వర్షం వస్తుంటే మాకు చాలా బాధ అనిపించింది. ఏడ్చుకుంటూ ప్రార్థన, ప్రభువా మాకు ఇల్లు కావాలి, ఏడ్చుకుంటూ ప్రార్థనకి జవాబు ఇచ్చాడు. ఇక ఆయన దిగిపోయాడు. అయినా మేము ఆయన ఉన్న కాలంలో ఈ ఇల్లు కట్టి 4 years 5 years రన్ అవుతుంది. సో దేవుడు రేకుల ఇల్లు అయినా మాకు 3 గదులు, కిచెన్, హాల్, 6 గదులు కట్టుకుని పూజ ఫెసిలిటీ మాకు ఇచ్చాడు. మేము ఆశపడ్డాం ఇల్లు వస్తుందో, కానీ ఆయన కాలంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, కొందరికి ఇస్తూ ఉన్నారు. మా ఊరిలోనే మాకు అనిపిస్తూ ఉంటుంది, ఏంటి వాళ్ళకు స్లాబ్ అయినా మీ రేకులతో. నో, దట్ ఈస్ నో పాయింట్. లేని అప్పుడు కలిగి ఉన్నప్పుడే అది సంతోషం. మేము అప్పుడు కట్టుకున్నాము, ఇది గొప్ప భాగ్యం. ఇప్పుడు మేము కోరుకుంటున్నాము, ప్రభువా అది నీ చిత్తంలో మేము స్లాబ్ ఇల్లులో ఉండే ఉద్దేశం ఏంటే మాకు అనుగ్రహిస్తావు. మాకు అనుగ్రహిస్తాం. 3 పొజిషన్లో మేము వచ్చాం. గుడిసె, పెంకులిల్లు, రేకులిల్లు. దేవుని చిత్తంలో 4వది మీ స్లాబ్ ఇంట్లో ఉండాలనే ఉద్దేశం ఏంటి అది మాకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన తమ ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చునని దేవుని వాక్యంలో సెలవు. దేవుని చిత్తంలో మీ స్లాబ్ ఇంట్లో ఉండాలనుకుంటే అది కూడా దేవుడు ఇస్తాడు. అది సమృద్ధి మేము నమ్మి విశ్వసిస్తాం. కానీ ఏనాడు మా తల్లిదండ్రులు ఇప్పటికి చెప్తున్నారు, శక్తికి మించిన పని ఏనాడు మాకు చెప్పలేదు, మేము చేయను కూడా చేయలేము. ఈరోజు ఇది పప్పు అన్నం ఉన్నదంటే దానితో తృప్తి కలిగి జీవించాలి. మాకు ఎప్పుడు ఎక్కువ అప్పులు ఉండవు. మా తల్లిదండ్రులు మా పెద్ద ఎంప్లాయీస్ కూడా కాదు. మా అమ్మ మా నాన్న, అసలు మా అమ్మ జాబు 250 రూపాయలు చేసి, మా నాన్న ఇంటికి 5 రూపాయలు. అదే ఆశీర్వాదంతో మేము బ్రతికాం. వాళ్ళ ఏనాడు శక్తికి మించిన పని చేయలేదు. నీకు కలిగిన దానితో తృప్తి కలిగి జీవించమన్నా. తృప్తి లేని లైఫ్ ఎన్ని ఉంటే ఏం లాభం? తోటోడు తొడగోసుకున్నా అంటే మేము మెడగోసుకున్నా అనే టైపు మాది కాదు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వించుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మమ్మల్ని హెచ్చరించి నడిపించినందుకు వందనాలు. దయగలైనా మరి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇల్లు పవిత్రపరచుకున్నట్టుకు నీ కృప దయచేసినందుకు వందనాలు ప్రభా. ఈరోజు కూడా ఇంకా కొంచెం పని ఉన్నది, అన్నీ తీర్చుకున్నట్టుకు సహాయపడండి. ఇంట్లో స్థితి కలిగి ఉండాలి ప్రభా, సహాయపడండి. ఇలా మమ్మల్ని సెలబ్రేషన్గా సంతోషం పరిపూర్ణం చేసినందుకు స్తుతిస్తూ న్యూ ఇయర్ కోసం సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. అన్ని విషయాలు తోడుగా ఉన్నాయి. అంధకార శక్తులు సంపూర్ణ విడుదల దయచేయాలి. సులుగా చిక్కుపట్టే శోధన నుండి, కీడపాయ నుండి మమ్మల్ని మా కుటుంబాన్ని కాపాడండి ప్రభా. ఇంతవరకు చేసిన మేలుని బట్టి వందనాలు. చేయబోయే మేలుల కోసం నిన్ను స్తుతిస్తూ కనపరుస్తూ ఆరాధించుకుంటున్నాను. న్యూ ఇయర్ కోసం సిద్ధపరుస్తున్నాను కొందనాలు, క్రిస్మస్ కోసం సిద్ధపరుస్తున్నాను కొందనాలు. ప్రతి విషయంలో వందనాలు చెల్లించుకుంటూ నేను తగ్గించుకుంటూ నేను నామం హెచ్చించుకుంటూ ఘనత ప్రభావం పొందుమని కోరుకుంటూ యేసు దివ్యమైన నామంలో అతి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి.
ఏసు రక్తమే జయం, సెల్వ రక్తమే జయం. ఏసునామం సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలనంతం నాశనమగునుగాక.